బ్లాగ్స్ తీసే నా ట్రైపాడ్ కనిపిస్తలేదు. మేబీ కార్లో ఉన్నదచ్చు. ఒకసారి కార్లో చూద్దాం. కార్లో కూడా లేదు. కార్లో లేదు కానీ పైన ఉన్నదచ్చు. జర్రా చూడ ఏమే అన్నం వేసారా నాకు? మా అమ్మ ఎత్తా అన్నది. నువ్వు వచ్చే వరకు ప్లేట్ అట్లనే పెడితే పురుగులు పడతాయని నువ్వు వచ్చినాక వేసుకుంటావని చెప్పిన. వేసుకురా. చలో గాయస్, మా నాన్న ఎటు వెళ్తుండే. ఇలా ఎటు పోతున్నావు నాన్న? వేల్పూర్. ఎందుకు? కరెంట్ బిల్లు మాపి వేయించుకున్నాను. హియర్ వి గో. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు డే అయితే స్టార్ట్ అయిపోయింది ఎట్ 11:30 ఎర్లీ మార్నింగ్. 30 కాదే, 30 అంటే ఇది హిందీలో 30 అంటే దీన్నే అంటారు. 11:30. ఎక్కడికి వెళ్తున్నాం రా చూడ? ఈరోజు మన ప్లాన్స్ ఏంటి చెప్పు. మీరు ఎటు తీసుకెళ్తాడు? డ్రైవింగ్ నేను కాదు కదా. ఈ కుక్క జోకులలో ఫస్ట్ చెప్పరా నువ్వు చింట. వీళ్ళకి కొంచెం కెమెరా ఫియర్, నేనే చెప్పేస్తా. సో ఈరోజు గాయస్ మన ప్లాన్ ఏంటంటే, మున్పెల్లిలో మా ఫ్రెండ్ పందిరి ఉంది ఈరోజు. వాడి పందిరి అండ్ మంగళ స్నానం. నిన్న సంగీత్ ఉండే, వాడు సంగీత్కి హ్యాండ్ ఇచ్చిన, పోలేను నేను. ఆడ కూడా హ్యాండ్ ఇచ్చి చిట్టివాడు పోయిండు, కానీ ఆడ కూడా హ్యాండ్ ఇచ్చేసిరట. అంటే ఫుల్ వర్షం పడ్డది, సో అందుకే ఏం చేయలేని సిచ్యువేషన్. సంగీత్ అక్కడ న్యాయానందిలో జరిగింది. చాలా అంటే చాలా వర్షం పడ్డది. మన చింటివాడు పోయిండు కదా, వచ్చేటప్పుడు మస్తు ఇబ్బంది అయిందంట. ఈరోజైతే కొంచెం క్లౌడీగానే ఉంది, బట్ వెదర్ బట్ సూచన బట్ వర్ష సూచనలు ఏం కనిపిస్తలేవు. తెలుగు రాదు, ఇంగ్లీష్ అండ్ ఇంకా మన సిడ్నీ నుండి మన మనీష్ అన్న కూడా వచ్చేసిండట. వాడిని కూడా కలవాలా, వాడిది కూడా మున్పెళ్ళి. ఇప్పుడైతే మనం రాజ్ ముస్కు వాళ్ళ మంగళ స్నానానికి వెళ్ళిపోదాం. ఓకేనా గైస్? ఆర్మూర్ దాకా వచ్చేసినాం. మా చోట ఆడు ఇగో మాల్లో ఏమో కొనుక్కుంటాడంట, అందుకే వెళ్తున్నాం. ఏడారా పార్కింగ్? ఇక్కడ ట్రెండ్స్లో ఫుట్ వేర్ తీసుకున్నది. జస్ట్ ఒకటే సెకండ్లో సెలెక్ట్ చేసుకొని ఉన్నది. నిజంగా మిరాకిల్ ఇది. ఫస్ట్ టైం ఒకటే సెకండ్లో కొనుడు అంటే మిరాకిల్ అసలు ఇది. అలా ఉంటారు ఒకటే సెకండ్, ఎవరు కొనరు. ఇగో మన ఆర్మూర్లో జీవన్ రెడ్డి మాల్లో షాపింగ్ చేయడం జరిగింది. రిలయన్స్ ట్రెండ్స్లో ఇల్లు సామాన్ తీసుకున్నాం, బట్ కొన్ని మర్చిపోయినాం. ఏమేమి మర్చిపోయినాం రా చూడ? నోట్స్లో రాసుకోలేదు నేను, నాకు కూడా గుర్తులేదు. నీకు తెలుసు కదా మర్చిపోయినాయి. మర్చిపోయినా మళ్ళీ గుర్తుకొస్తే నేనే తీసుకుంటా కదా. మర్చిపోయినా అన్ని డోర్ మ్యాట్స్, ఒక బిన్, హ్యాండ్ వాష్, హ్యాండ్ టవల్స్ ఇవి తీసుకున్నాం. కానీ తుక్కుసాట దొరకలేదు పాపం దీనికి. తుక్కుసాట మర్చిపోయింది. ఇంకా డాంబర్ గోళీలు కూడా దొరకలేవు కదా. డాంబర్ గోళీలు అని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పరా? ఇంకేంద్రా చూడ, వీడికి అన్ని తెలిసారా? ఇట్లా ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతూనే వేసుకున్నా నేను. ఐఎల్స్ లో ఎప్పుడో స్కోర్ రావాలా నాకు, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడాలి. అంత వేరేరా, నీకు లిజనింగ్ లేదు, ఎందుకంటే చెప్తున్నావు కదా, అందుకే అన్నీ స్కోర్ పోయింది నీది. అట్లా లిజనింగ్ లేదు, వేరే అన్నీ ఉన్నాయి. స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ అన్నీ ఉన్నాయి, కానీ లిజనింగ్ లేదు. నువ్వు గ్యాప్ ఇవ్వవు కాబట్టి చిరాకు వస్తుంది నీ మాట. అదే అంట. చలో గైస్, ఇక షాపింగ్ చేసేసినాం. ఇప్పుడు మన మున్పెల్లికి పయనం అవుతున్నాం. సో డైరెక్ట్ సీదా మున్పెల్లిలో వెళ్తాం, లేకపోతే ఆన్ ద వేలో మంచిగా సీనరీస్ చూసుకుంటూ పోదాం. ఇప్పుడు మన ఆర్మూర్ ఇండియన్ ఆయిల్ బంక్ దగ్గర ఉన్నాం. నేను పుట్టిన హాస్పిటల్ చూపిస్తా గైస్. నిన్నే చూస్తుడే పెద్ద బొక్క అంటే, మళ్ళీ నువ్వు పుట్టిన హాస్పిటల్, నువ్వు కొన్న డ్రెస్సులు అనుకుంటా అన్ని చూపిస్తావా అంటున్నా.
ఒక వ్లాగర్ జీవితం ఎట్లుంటది నీకు ఏం తెలుసు? మన హాస్పిటల్ పోతుంది, భారత్ పెట్రోలియం వెనుక హాస్పిటల్. ఇది బృందావన్ థియేటర్. ఇందులో ఏం సినిమా నడుస్తుంది? ఓజీ 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 ఓజీ. చలో డైరెక్ట్ వెళ్ళిపోదాం. మా నాన్న ఫోన్ చేస్తుండు. దట్ ఈస్ సిద్ధుల గుట్ట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అదంతా సిద్ధుల గుట్టారా, చెట్లు అడ్డం వస్తున్నాయి. ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది. ఈ ఎల్ఐసి ఆఫీస్ లోనా? అరే కూడా క్విజ్ కాంపిటీషన్ ఉంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాడు, పాటలు పాడతాడు. సింగింగ్ కాంపిటీషన్ ఉంటే పాటలు పాడతారు. క్విజ్ కాంపిటీషన్ కి ఇద్దరు కావాలి, బట్ మేము ముగ్గురం వెళ్ళినాం నార్మల్ గా. సో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇంకొకరు నార్మల్ గా ఖాళీగా ఎందుకు ఉండడం అని పాట పాడిపించారు. సో అక్కడ మనకు ఒక పెన్ ఇచ్చారు పాట పాడితే. హైరా క్రాంతన, మన క్రాంతన కూడా వచ్చేసిండు హల్దీ ఆడదామని. ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నది వీడిది. తోటాస్ మంగళ స్నానం ఇక్కడనే. మన మనిషి అన్న డైరెక్ట్ సిడ్నీ నుంచి దిగిండు నిన్ననే. దీన్ని కూడా బిల్డప్ కిందకు వాడుకున్నాం. సో మన క్రాంతన ఆడే సర్వ్ చేస్తుండు. ఇక్కడ ఎవరు లేరు. చింటివాడు పాపం పొద్దున తినలేడట. ఈడైతే పెళ్లిలో మంచిగా తినొచ్చిండు కడు. కింద కింద ఎత్తురా తోడు. అరే తినరా, మనదే ఫంక్షన్. మనీష్ అన్న అండ్ క్రాంత్ అన్న. ఓ వ్లాగ్ రా. అరే అజమామ నీ మీద పోగులు వస్తారు వీళ్ళు. అయ్యో చలో గాయస్, అక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ పేరెంట్స్ వాడికి పసుపు పూస్తుర్రు. సో నేను, మన చోటగాడు, చింటుగాడు అండ్ మన క్రాంతనాడు నలుగురం కలిసి అంకాపూర్ పోతున్నాం. అంకాపూర్లో మన నర్సన్న ఉన్నాడంట. నర్సన్న దగ్గర చిన్న ఐటమ్స్ తీసుకున్నట్టు ఉన్నాయి. అది తీసుకుని మళ్ళీ ఉల్టా వచ్చేస్తాం. మన చోటగాడు కూడా పాపం చాలా బోర్ కొడుతుందంట ఆడ. నన్ను పాలెంలో దింపేయడానికి టైం ఉండదు, కానీ మీకు మున్పల్లి నుంచి ఈ ప్లేస్ కి ఫుల్ దూరం వీటికెళ్ళి, చాలా దూరం కదా, 200 miles from here. ఆ గయా హమారా అంకాపూర్. అంకాపూర్ అంటే క్రాంతనాడుల అత్తగారు మాన్సక్క. ఇగో నేను నార్మల్ మంచిగా మా చోటా తీసుకొని మంచిగా తిరుగుతున్నా, ఎంజాయ్ చేపిస్తున్నా. వీడు కూడా ఎంజాయ్ చేస్తుండు. నేను తీసుకురాలేడు కావాలని తీసుకురాలేవా? లేదు, నేను మొత్తం ట్రై చేసిన యాక్చువల్ రమ్మని చెప్పి, బట్ సైడ్ నో. ఓకే, ఏదో పెద్ద నూనె అన్నిటికీ తీసుకొచ్చినట్టు ఎందుకు అడుగుతున్నా? అన్నిటికీ తీసుకొస్తా. నేనే ఏదో ఇప్పుడు వచ్చినాను కాబట్టి నీకు నడుస్తుంది, నువ్వేం తీసుకురాలేను. అంతే అంట. వీడు పాపం పాలెం పంపిమన్నాడు ఎంగేజ్మెంట్ పందిరికి. సరేనే మున్పెల్లి పోయేట్టు కొట్టేద్దామని చెప్పిన. మున్పెల్లినే చాలా లేట్ అయింది. తీసుకొచ్చినాను. చింటూ ఏం చేస్తాడు, డైరెక్ట్ తీసుకుపోయి కొత్త పెళ్ళిళ్ళని ఇస్తా, లేకపోతే ఈయన మున్పెల్లిలు ఉండు అంటాడు. అంతే అంట. ఎవరు చింటూ దించేస్తా పని ఇట్లా దించేసేద్దాం. చెప్పు, దించేయమంటే దించేస్తాం, నీ ఇష్టం. రేపు దించేద్దాం. ఆల్రెడీ అంకాపూర్ దాకా వచ్చినాం. మన నర్సన్న ఇంకా రాలేడు, మమ్మల్ని వెయిట్ చేపిస్తుండు. నర్సన్న మా చోటాడు గుస్సా అవుతుండు. ఇంకెప్పుడు వస్తాడు అన్న అని. అన్నతో తలకాయ నొప్పి ఉన్నది రోజు అన్నమాట. నీ లోపల ఉన్నాయి చెప్పగా నీకు మస్తాలో చెప్పిన. నా ఇంటెన్షన్ ఏందో అడిగి తెలుసుకో. అంతే అంట. వస్తాడు అన్న, మా నాన్ననే కదా వచ్చిండట్నా. వస్తా దేంట్లో నా డే కార్ ఇది మేమేనే 313. ఓ అనంతన్న షాప్లా మన నర్సన్న ఇక్కడ. ఇది అనంతన్న షాప్ దగ్గర వెయిట్ చేస్తుండు. అనంతన్న అంటే అన్నది అంకాపూర్. ఇక్కడ అన్నది బిజినెస్ ఉంటుంది. అన్న పెద్ద ఎంటర్ప్రెనర్. మనకు తెలిసిన ఫస్ట్ ఎంటర్ప్రెనర్ అనంతన్ననే.
ఇది అనంత్ అన్నదే కేఫ్, ఎన్ఆర్ఐ కేఫ్ అని ఇక్కడ అంకాపూర్లో ఉంది. ఇది అనంత్ ఎంటర్ప్రైజెస్ అన్నదే. ఇది ఉస్తాద్ నమస్తే. నమస్తే. మరి గింత లేట్ చేస్తావు అనే ఉస్తాద్. ప్రణీత గుస్సా అవుతుంది లేట్ చేస్తున్నాడు. ఇది అంకాపూర్ మార్కెట్ యార్డ్. ఇక్కడ మక్కెళ్ళు అమ్ముతుండే, ఇప్పుడు అమ్ముతుర్రో లేదో నాకు తెలియదు. ఇవన్నీ ఆర్డర్ మెస్లు. ఏంద్రా ఓ అక్క మ్యాన్ గాడికి 17 Pro నా కోసమే తెచ్చిండొచ్చు కడ్డాడు. నేను బ్లాగ్స్ మంచిగా తీసుకోవాలని ఇది తెప్పించిండొచ్చు. అట్లా అనుకొని సంబరపడాలి అంతే. ఇస్తాడు మనకి వెంకయ్యాడు. వాడు ఎట్లా ప్రియమైన తమ్ముడు వాడు. పక్క ఇప్పుడు ఆస్ట్రేలియా పోగానే పక్క గిఫ్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఇంకా బన్నీ వచ్చింది, నీకెందుకు ఇస్తాడు? బన్నీకి ఇస్తాడు. ఇస్తాడు రాడు. గైస్ ఇది మంగళ స్నానం. తోటగాడు జస్ట్ ఫోటో కని రమ్మన్నాడు, నన్ను అంతా తడిపేసారు. మన షెట్ కార్లు ఉంది, బట్ కార్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిర్రు. పికప్ చేసుకోవడానికి మన బాబాయ్ వచ్చిండు. అదే బ్రా. హాయ్. హలో. ఎడికి తీసుకుపోతున్నావు? ఏమన్నా రూమ్కి చిల్ కావద్దా? అంతే. నేను తాగుతలేను ఎవరైనా. నువ్వు తాగకుండా థమ్స్అప్ ఉన్నావు కానీ. అదే అక్క. ఓకే చలో ఇక్కడికి వెళ్ళి మన షెట్ చేంజ్ చేసుకోవాలి. కార్ అక్కడనే ఉన్నా. సో ఆల్ రైట్ గైస్, మంచిగా కొంచెంసేపు ఫ్రెండ్స్తో పాటు చిల్ అయ్యి ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. చెల్లె కాదే చిల్లు. సో యాక్చువల్లీ మా బుడ్డోని ఇంటికాడనే మా అమ్మ దగ్గర ఇడ్సబెట్టి వచ్చినాం. డైరెక్ట్ మా ఇంటికే వెళ్దాం అనుకున్నాం, కానీ రేపు పొద్దున ఎట్లయినా ఈమెని పాలెంలో దించేయాలి. సారీ నా వైఫ్ ని. అందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినావు కాబట్టి దీన్ని అంటాను నేను. రేపు పొద్దున ఎట్లయినా నా వైఫ్ ని ఓకేనా, సాటిస్ఫైడా? ఐ మీన్ పాలెంలో దించేయాలా ఎర్లీ మార్నింగ్ 6 o'clock. మరి పొద్దున ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఏం వెళ్తావని? పొద్దున ఎర్లీ మార్నింగ్ 2 ఒకటే కుషార్. నేను మున్పెల్లి లీడ్స్ పొద్దున ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ కెమెరా ముందు మాట్లాడు అంత ఈజీ కాదు. మాటలు ఇక ఏదో ఇట్లా తెచ్చుకొని మాట్లాడతాం, అంత ఈజీ కాదు. నీకే ఈజీ కాకపోతే అందరు మొహాల మీద మైకులు పెట్టినప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడారు? నేనెప్పుడు పెట్టినా కెమెరా డైరెక్ట్ దగ్గరకు పోయి మరి ఏదో ఒకటి మాట్లాడు అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? కొందరికి పెట్టినాం. చింటివాడికి పెడతాం కదా డైరెక్ట్ ఇట్లా, చింటే మాట్లాడని. చింటివాడు జస్ట్ చేతులు చెప్తాను నమస్తే అని. మ్యాటర్ చెప్పని రా చోట. అదే సో పొద్దున ఏం లేస్తావని ఇప్పుడే తీసుకెళ్ళి పాలెంలో డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతా. సో రేపు ఎట్లయినా మ్యారేజ్ ఉంది కదా, ఇటు మన రాజుగాడి మ్యారేజ్ ఉంది. రాజు అంటే మన తోటగాడి మ్యారేజ్ ఉంది. అండ్ పాలెంలో ఎవరు వీళ్ళ చెల్లె సింధు వాళ్ళ మ్యారేజ్ ఉంది. సో ఈ మ్యారేజెస్ అన్ని అటెండ్ కావాలా. రేపు కూడా పెద్ద షెడ్యూల్ ఉంది మనకి. పానీపూరి మళ్ళీ రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. పానీపూరి ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్దాం అని కూడా పక్కా ఒక బూట్ కమ్ పెడతావు రా చోట. ఆ బూట్ కమ్ నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతావు. మళ్ళీ పోనీ నువ్వు పక్కకుండి ఆ బూట్ కమ్ లో నన్ను ఇన్వాల్వ్ అవుతావా? కాదు, నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతావు, మళ్ళీ నన్ను అంటావు. బురదున్నది కొంచెం అట. సో ఇది మన చోట ఆడ పానీపూరి తింటాడట. సో ఇక్కడే మన ఆర్మూర్లో అని ఎవరికైనా నచ్చని ప్లేస్ అనుకో, ఇది గిడ తిన్నారా అనుకుంటారు. వద్దు పెట్ట లేదు పానీపూరి ఇక ఏంది ఏం ప్లేస్ రా. ఇక్కడ మన రాజా రమేష్ థియేటర్ పక్కన ఢిల్లీవాలా అనే ఒక స్వీట్ హోమ్ ఉంది. అక్కడ పానీపూరి తినబోతున్నాం. పానీపూరి తిన్న తర్వాత సీదా పాలెంకి వెళ్ళిపోతాం. పాలెంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్తపల్లికి వెళ్ళిపోతాం. అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్.